నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? ఇది చైనీస్ ఐటమ్ చికెన్ స్టిర్ ఫ్రై చేద్దాం. చికెన్ స్టిర్ ఫ్రై మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చికెన్, ఉల్లిపాయలు, రెడ్ క్యాప్సికమ్, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కారం, సోయా సాస్, నూనె, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినోమోటో, వైట్ పెప్పర్, నిమ్మరసం, ఉల్లికాడలు. ఓకే మరి స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ లో కాస్త ఉప్పు వేసుకొని కొద్ది నిమ్మకాయ పిండుకొని నానబెట్టుకోవాలి. ఇది ఓకే, అంటే ఎన్ని అవసరాలు మనం నానబెట్టి ఉంచుకోవాలి? ఒక 15-20 మినిట్స్ చాలు. అవునా? ఒక స్టవ్ ఆన్ చేసుకుందాం. అయితే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు కాలేజ్? మీ హాబీస్ ఏంటి అసలు? యాక్చువల్గా నాకు ఆయిల్ పెయింటింగ్ చాలా ఇష్టం. సో ఆయిల్ పెయింటింగ్ చేస్తాను. ఇంకోటి నేను మ్యూజిక్ వోకల్ నేర్చుకుంటున్నాను. ఓకే, సో మ్యూజిక్ నేర్చుకున్నారు, మరి టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు మీరు? హోమ్ ట్యూషన్ అనమాట, ఇంటికి వస్తారు సార్. ఓకే, అయితే కీబోర్డ్ ప్లస్ వోకల్ రెండు అనమాట. మా ముగ్గురికి నేర్పిస్తారు, మా పిల్లలకి నాకు. ఓకే, మొత్తం ఫ్యామిలీ అంతా నేర్చేసుకుంటున్నారు. మా వారు డీజే చేస్తారు. ఓకే, సో మొత్తం మీద అందరికి ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉంది. ఉందండి, అది హాబీ. ఓకే, ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాము. స్పూన్ కొన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఇలాంటి చికెన్ ఐటమ్స్ లో ఎక్కువ వేసుకుంటే మరీ తీపి వచ్చేస్తుంది కదా, కొద్దిగా లైట్ గా వేసుకోవాలి, మరి ఎక్కువ వాడుతుంది. కొద్దిగా ఫ్రై అంత వరకు వేయించాలి. ఈ టైంలో కొద్దిగా పుదీనా వేద్దాము. సో చైనీస్ వాళ్ళ ఐటమ్స్ లో అంటే ఎక్కువగా సాసెస్ యూస్ చేస్తూ ఉంటారు. మనం ఇందులో సోయా సాస్ యూస్ చేస్తున్నాము. అవునండి. అలాగే వాళ్ళు క్యాప్సికమ్ కూడా యూస్ చేస్తారు, స్ప్రింగ్ ఆనియన్స్, కాకపోతే క్యాబేజ్ మిస్ అయింది మనకి. అది కదా, అంటే ఇది కొద్దిగా చైనీస్ విత్ ఇండియన్ స్టైల్ అనమాట. ఓకే, ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి, కొద్దిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఆగుదాము. ఈలోగా టిప్ చెప్పొచ్చు కదా మీరు? మామూలుగా మనకి ఫేస్ చాలా టాన్ అవుతుంది కదా. అవును. సో ఇంటికి వచ్చాక కాస్త కీర తురిమేసుకొని అది పెట్టుకొని ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే కొద్దిగా మనకి టాన్ అంతా క్లియర్. మొత్తం ఫేస్ అంతా పీసెస్ మనం పెట్టుకుంటే మనం ఫుల్ హ్యాండ్స్ కి కూడా పెట్టుకోవచ్చు. అంటే రబ్ చేసుకునే విధంగా జస్ట్ మనం ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, సో ఈ టిప్ చాలా బాగుంది, మీరు కూడా పాటించండి. సో ట్యాన్ అయిపోయిన పార్ట్ ఏదైతే ఉందో, సో అక్కడంతా కూడా కీరా కట్ చేసి మనం ఉంచుకుంటే 10 మినిట్స్ లో మనకి పోతుంది ట్యాన్ అంతా. ఒక 15-20 మినిట్స్ ఉండాలి. ఓకే, బాగుంది. మనకి బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. నెక్స్ట్ అండి, ఈ టైంలో కొద్దిగా కారం వేసుకుందాము. కారం కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ పెప్పర్ కూడా యూజ్ చేస్తాము. ఓకే, సో అందుకని ఎక్కువ ఆ ఘాట్ చాలా మనకి సరిపోతుంది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. ఇదంతా బోన్లెస్ చికెన్ కదా? బోన్లెస్ అండి, మెయిన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇంటికి సడన్ గా ఎవరైనా గెస్ట్లు వచ్చారు అనుకోండి, ఇది ఫస్ట్ ఐటమ్ ఏంటి ప్రిపేర్ చేసేది? వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ చేస్తాము, చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేయాలి దీన్ని. ఇప్పుడు కొద్దిగా వైట్ పెప్పర్ యాడ్ చేద్దాము. అయితే ఇది వైట్ పెప్పర్ దొరకకపోతే మామూలు పెప్పర్, బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి. అంటే యాక్చువల్గా మన చైనీస్ దాంట్లో అయితే వైట్ పెప్పర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మూత పెట్టేద్దాం కొద్దిగా. ఓకే ఓకే, ఈ లోపల మనం ఏదైనా పని చేసుకోవచ్చు. అయితే ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై చేసుకొని షిఫ్ట్ చేసేద్దాం ఇందులో. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేడాక ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి, చైనీస్ దానికి. ఓకే, అంటే మనకి బాగా కనిపించాలి ఏది వేసుకున్నా సరే. అది వాళ్ళు మెయిన్ ఎక్కువ గార్నిషింగ్ ఎక్కువ చూస్తారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో క్యాప్సికమ్. క్యాప్సికమ్ లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, సో చాలా మంచిది. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ వేద్దాము. ఓకే, నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్ వేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం కొన్ని. ఇది కొద్దిగా వేగనివ్వాలి. అంతలో ఒకసారి చికెన్ చూద్దాం. అయితే ఓకే, బాగా కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. అయిపోయింది. ఈ టైంలో కొద్దిగా సోయా సాస్ వేసుకుందాము. ఓకే, సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ 1 టీ స్పూన్, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, అజినోమోటో వేసుకున్నాము, అది కూడా జస్ట్ ఒక పించ్ వేసుకోవాలి. ఇది చైనీస్ సాల్ట్ అంటారు. కొద్దిగా మనం కొత్తిమీర వేసుకున్నాం అందులో. కలిపిన ఒకసారి కలిపండి. ఓకే, ఇది బాగా అయిపోయింది. అంటే మళ్ళీ సాల్ట్ వేసుకొని అవసరం లేదంటారు, ఆల్రెడీ మనం నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం. కావాలనుకుంటే టేస్ట్ బట్టి కొద్దిగా వేసుకోవచ్చు, టేస్ట్ చూసిన బట్టి వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి కూడా వేస్తున్నాం కాబట్టి వీటికి
అది ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాల్సి జస్ట్ లైట్ గా వేసుకుంటాం, చాలా లైట్ గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లో వెజిటబుల్స్ కలిపిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఆఫ్ చేసేసి ఉంటారా? చేసేయండి. వచ్చేసింది ఆ లుక్ కదా. ఇప్పుడు జస్ట్ కలిపేసుకుని సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. అయిపోయింది. జస్ట్ గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. యాక్చువల్లీ ఇది స్నాక్ లో కూడా తినొచ్చు, లేకపోతే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తో చాలా బాగుంటుంది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు లాస్ట్ లో కొద్దిగా మనము కొత్తిమీర వేద్దాము, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాము. చైనీస్ ఐటమ్ ఉన్నాయి, స్ప్రింగ్ ఆనియన్స్ కనిపించాలి. ఓకే, మరి రెడీ చేసేసుకున్నాం కదా చికెన్ స్టిర్ ఫ్రై చైనీస్ ఐటమ్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చికెన్ స్టిర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, కారం, సోయా సాస్, నూనె, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజనమోటో, వైట్ పెప్పర్, నిమ్మరసం, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా చికెన్ లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ వేసి 15 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చికెన్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత వైట్ పెప్పర్ వేసి మూత పెట్టాలి. ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత సోయా సాస్, అజనమోటో, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు వేసి కలపాలి. వేగిన వెజిటేబుల్స్ ని చికెన్ లో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చికెన్ స్టిర్ ఫ్రై రెడీ.